హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఈరోజు అయితే నేను అసలు హెల్దీగా మార్నింగ్ కుక్ చేయడం కోసం నైట్ ఎలాంటి ప్రిపరేషన్ చేసుకుంటానో షేర్ చేస్తాను. సో ఇంకా ఇదైతే సండే నైట్ నుంచి మండే మార్నింగ్ వరకు వ్లాగ్ తీసాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే పాలు విరిగిపోయాయి ఆ రోజు. ఇంకా అవి నేను పెరుగు తోడు పెడదాం కదా అని చెప్పేసి దాచా అనమాట. వాటి విరిగిపోయి ఇంకా అవి తీసేసి చక్కగా పన్నీర్ లాగా చేసి ఒక కర్చీఫ్ తీసుకుని దానిలో రోల్ చేసి టైట్గా కట్టేయాలన్నమాట. పైన చిన్న రోల్ ఉంటుంది కదా పైంది, సో అది పెట్టి బరువులా ఉంచాను అలా గిన్నెలో. కాసేపటికి నీళ్ళంతా వచ్చేస్తే బయటికి పన్నీర్ కూడా సెట్ అయిపోయి ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పెసరట్టు వేద్దాం అనుకున్నా. సో పెసరట్టుకి బ్యాటర్ కూడా అప్పుడే ప్రిపేర్ చేశాను అనమాట, మిక్సీ పట్టేసి. దాని తర్వాత ఇంకా పుదీనా తీసుకొచ్చాం అనమాట వచ్చేటప్పుడు దారిలో ఆకుకూరలు ఉంటే. సో ఇంకా ఆకుకూరలతో ఇంకా ఫస్ట్ పుదీనా అంతా నీట్గా వచ్చేసి కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే కొంచెం కరివేపాకు వేసి రోటి పచ్చడిలాగా చేశాను అనమాట. సో అది చల్లారుతూ ఉంది. మీన్వైల్ నెక్స్ట్ డే మార్నింగ్ స్మూతీ చేస్తా కదా డ్రై ఫ్రూట్స్తో, సో దానికోసం డ్రై ఫ్రూట్స్ అన్ని నానబెట్టేసి పక్కన పెట్టేసాను అనమాట. మీన్వైల్ పన్నీర్ కూడా సెట్ అయిపోయింది మంచిగా. చూసారా ఎంత బాగా వచ్చిందో. దాన్ని కూడా కట్ చేసేసుకుని చక్కగా ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ చట్నీ కూడా ఇంకా మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నిన్నే తోటకూర కూడా తీసుకొచ్చాం వచ్చేటప్పుడు. ఇంకా అది కూడా నైటే కట్ చేసుకుని మంచిగా బాక్స్లో స్టోర్ చేసా. అది ఇంకా దాంతో మార్నింగే తోటకూర పప్పు చేస్తున్నాను అనమాట. ఒక హాఫ్ పప్పు చేస్తాను, ఒక హాఫ్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, నెక్స్ట్ డే మళ్ళీ యూజ్ చేయొచ్చు కదా అన్నట్టుగా. సో ఇలా నేను ప్లాన్ చేసుకుంటానండి. నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్కి ఏం కావాలి, బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి ప్రిపరేషన్కి ఏం కావాలనేది ముందు రోజు నైటే ఒక ప్లానింగ్తో ఉంటాను అనమాట. ముందు రోజు నైట్ అని కాకపోయినా ఒక వారం రోజుల ముందే ప్లాన్ చేసుకుంటా నెక్స్ట్ వీక్ నేను ఏం కుక్ చేయాలి, దానికి ముందే ఏం ప్రిపేర్ చేసుకోవాలి అని. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కూడా ఈవెన్గా అన్ని రకాల వెజిటేబుల్స్ కొనగలుగుతాం, అన్ని కన్జ్యూమ్ చేయగలుగుతాం, అండ్ ఆకుకూరలు కూడా ఇంక్లూడ్ చేసుకోగలుగుతాము. హర్రీలో అప్పటికప్పుడు చేస్తే ఏంటంటే ఏదో అందుబాటులో ఉన్నాయి తెచ్చుకుంటాము, అందుబాటులో ఉన్నాయి వండేస్తూ ఉంటాము. సో అలా అయితే అన్నీ చేయలేమన్నమాట. లైక్ హెల్దీగా వండుకోవాలి, హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఒక 1 వీక్కి లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. సో దానికి తగ్గట్టుగా గ్రాసరీస్ తెచ్చుకోవచ్చు, దానికి తగ్గట్టుగానే మనం కూరగాయలు అవి కూడా తెచ్చుకోవచ్చు అనమాట. నేను ఆకుకూరలు, కూరగాయలు అవి కూడా అలానే తీసుకొస్తాను. సో అలాగా గ్రాసరీస్కి అయితే ఇంకా 1 మంత్ ఏం వండాలనుకుంటున్నానో ఒక ప్లాన్ లాగా రాసుకుంటాను అనమాట. సో దట్ హెల్దీగా ప్లాన్ చేసుకున్నప్పుడు మనం ఇలాగా ముందే ప్రీ ప్లానెడ్గా ఉంటే చక్కగా హెల్దీగా అన్ని రకాలు కన్జ్యూమ్ చేయగలుగుతాం. మన బడ్జెట్ కూడా మెయిన్లీ అదుపులో ఉంటుంది. అప్పటికప్పుడు అనుకుని చేస్తే ఏంటంటే చాలా వరకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. మనం అప్పటికప్పుడు ఆలోచించుకొని చేయాలంటే బ్రెయిన్కి చాలా ఆలోచనలు తట్టవు. అండ్ దాంతోపాటు మనం చేయాలనుకున్న అప్పుడు టైం కూడా అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. మెయిన్లీ చిన్నపిల్లలతో మేనేజ్ చేసుకునే వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఇంక నేనైతే ముందుగానే ప్లాన్ చేసుకుంటా. అండ్ అనుకున్నట్టుగానే ఈరోజు పెసరట్టు బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ దానిలోకి పుదీనా, కొత్తిమీర, టొమాటో చట్నీ అయితే రోటి పచ్చడిలా చేసుకుని పెట్టేసుకున్నా ఫ్రిడ్జ్లో. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు హర్రీ అవ్వలేదు. అండ్ తోటకూర కూడా చేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకున్నాను కాబట్టి దాంతో తోటకూర పప్పు చేసేస్తున్నాను. అండ్ ఒక ఎగ్ ఆమ్లెట్ వేసేస్తే అయిపోద్ది అనమాట. ఆవకాయ ఎలాగో ఆల్రెడీ పట్టే ఉంచాను కాబట్టి ఆవకాయ పప్పుతో చాలా బాగుంటుంది కదా. సో ఇది. అండ్ దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టాను కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్తో స్మూదీ కూడా చేసేస్తాను. సో హోల్సమ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే రెడీ అయిపోతుంది. నార్మల్ ప్లెయిన్ పప్పు చేసుకోకుండా దీనిలో ఆకుకూరలు యాడ్ చేసుకుంటే ఏంటంటే చక్కగా న్యూట్రియంట్స్ కూడా మంచిగా వెళ్తాయి అన్నమాట. ఒక్క మీల్లోనే మనం చాలా వరకు కవర్ చేయొచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకుంటాను నేనైతే. అండ్ మార్నింగే లంచ్ బాక్స్ హర్రీలో ఉంటాం కాబట్టి ఇలా ప్రెప్ చేసుకుంటే హర్రీలో ఏదో ఒక పులిహోరో లేదంటే ఎగ్ రైసో ఇలాంటివి ఏదో చేసి పెట్టేస్తుంటాం కదా. టైం అయిపోతుందనో ఒక్కొక్కసారి మనకు కుదరకు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకవేళ టైంకి లేచి వాళ్ళు ఏడ్చినా మనకి ఇబ్బంది అయిపోద్ది. అలా కాకుండా ఇవాళ కట్ చేసుకుని అంటే ఆకుకూరలన్నీ కట్ చేసుకుని సెట్ చేసుకుని పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన రోటి పచ్చడి రెడీగా పెట్టుకుంటే బాగుంటుంది. నార్మల్ చట్నీ కూడా చేసేసుకోవచ్చు, అదైతే ఇంకా ఇన్స్టెంట్గా అవుద్ది. బట్ ఇంకా హెల్దీయర్గా తినాలని అనుకున్నప్పుడు రోటి పచ్చడిని ప్రిఫర్ చేస్తే వెజిటేబుల్స్ని కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు, ఆకుకూరలను కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. నార్మల్ పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ లాంటివి అయితే మనం జస్ట్ ప్రోటీన్ మాత్రమే కన్జ్యూమ్ చేయగలుగుతాము. సో దీనిలో కూడా నేను ఆల్రెడీ పల్లీలు యాడ్ చేశాను మీరు చూసుంటే. సో పల్లీలతో పాటుగా ఆకుకూరలు కూడా వెళ్తాయి. మనం ఎంత పుదీనా కన్జ్యూమ్ చేయాలంటే నార్మల్గా కష్టం కదా. నేను 2 కట్టల పుదీనాతో చేస్తే చక్కగా బ్రేక్ఫాస్ట్కి సరిపోయిందనమాట. ఒకవేళ మిగిలితే డిన్నర్లో కూడా దాన్నే కన్జ్యూమ్ చేసేసి ఇంకా ఆ రోజే అవగొట్టేస్తాం అనమాట. ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా న్యూట్రియంట్స్ అన్నీ పోతాయండి.
ఆకుకూరలు ఏంటంటే తెచ్చుకున్నట్టుగా కన్జ్యూమ్ చేసేస్తేనే బెస్ట్. ఇంకా వీలవ్వట్లేదు అనుకున్నప్పుడు అయితే ఇంకా ఒక 1 వీక్ అలా స్టోర్ చేసుకోవచ్చు, కానీ లేదు అనుకుంటే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటేనే బెస్ట్. మేమైతే మ్యాక్సిమం అప్పటికప్పుడే తీసుకుని నెక్స్ట్ 2 డేస్లో కన్జ్యూమ్ చేసేస్తాం అనమాట. ఇంకా తోటకూర కూడా ఒక కట్ట తీసుకొచ్చాను, దాన్ని నీట్గా క్లీన్ చేసేసి శుభ్రంగా బాక్స్లో పెట్టేసి దాచేసాను అనమాట. హాఫ్ ఏమో పప్పు చేశాను, నెక్స్ట్ డే హాఫ్ ఫ్రై చేసేసాను అనమాట. సో ఇలా ఏంటంటే మనకి అది ఆ 2 డేస్లో అయిపోద్ది కాబట్టి ఎక్కువ స్టోరేజ్ అవ్వదు కాబట్టి దాని న్యూట్రియంట్స్ కూడా మనకు మంచిగా అందుతాయి. సో ముందు రోజే ప్రిప్ చేసుకుని పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ నాకు హర్రీ అవ్వకుండా పీస్ఫుల్గా హెల్దియర్ లంచ్ అయితే ప్రిపేర్ చేయగలిగాను. అండ్ బ్రేక్ఫాస్ట్లో కూడా హోల్సమ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను పెసలు, శనగలు ఇలాంటి దోశలు వేస్తాను, ఇడ్లీ కూడా వేస్తాను, కానీ దాని పోర్షన్ కంట్రోల్ చేస్తాను అనమాట. అది నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తానులేండి. అండ్ దాంతోపాటు నార్మల్ పల్లీ చట్నీయే కాకుండా కొంచెం దీనిలో వెజిటేబుల్స్ లాంటివి ఏమైనా దొండకాయ చట్నీ, దోసకాయ ఇలాంటివన్నీ రోటి పచ్చడి లాంటివి చేసామనుకోండి, చక్కగా హోల్సమ్గా ఎక్కువ వెజిటేబుల్స్ కన్జ్యూమ్ చేయగలుగుతాము. ఫైబర్ క్వాంటిటీ కూడా మంచిగా అందుతుంది అనమాట. సో అందుకే నేను మ్యాక్సిమం రోటి పచ్చళ్ళే ప్రిఫర్ చేస్తున్నాను. సో అందుకని అలా చేశాను అనమాట. అండ్ పన్నీర్ కూడా ఇంట్లో చేసుకుంది అయితే చాలా బాగుందండి. నేను ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎవ్రీ మంత్ గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు తీసుకొస్తున్నా కదా, ఈ మంత్ కూడా తీసుకొచ్చాను పన్నీర్. కాకపోతే ఈసారి నుంచి అలా వద్దు, ఇంక ఇంట్లోనే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇంట్లో చేసిన పన్నీర్తో కర్రీ చేస్తే అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, అసలు ఆసమ్ ఉందనిపించింది నాకైతే. సో నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయారు, టీ ఇచ్చేసాను. ఆయన టీ తాగే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను లోపలికి వచ్చి ఇంకా బొమ్మలు అవి పడేసి ఉంటే చేతను మొత్తం అన్నీ సర్దేశాను. అండ్ గ్రాసరీస్ తెచ్చి పక్కన పెట్టా కదా, సో ఇంకా అవి కూడా సెట్ చేసేసి నీట్గా ఇల్లు అయితే తుడిచేసాను అనమాట. తర్వాత కూర్చుని రిలాక్స్డ్గా స్మూదీ తాగుతూ న్యూస్ పేపర్ అయితే చదివేసుకున్నాను. ఆ తర్వాత ఒక పావుగంట గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. టైం ఇప్పుడు 8:45 అలా అవుతుందన్నమాట. ఇంకా చేతను లేపడానికి అయితే బెడ్రూమ్లోకి వచ్చాను. వాడైతే లేవడానికి చాలా బద్ధకంగా లేవని అంటూ ఉంటాడనమాట. మార్నింగ్ కొంచెం ఎక్కువసేపే పడుకుంటాడులేండి, కాకపోతే ఏంటంటే లంచ్ తినట్లేదు. మార్నింగ్ ఎక్కువసేపు పడుకుని 9:30, 10కి అలా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. నేను వద్దనుకుని లేపొద్దులే అనుకుంటే వాడు ఎంతసేపు అని అలా పడుకునే ఉంటున్నాడు. బాగా లేట్ అయిపోతే లంచ్ అసలు స్కిప్ చేసేస్తున్నాడు. మళ్ళీ ఈవినింగ్ స్నాక్ కూడా సరిగా తినట్లేదు. ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ పడిపోతుంది కదా, 9 లోపు లేపేసి 9:30 కల్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యేలా చూద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా అందుకే నేను నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని వస్తే వీడిని లేపి వీడికి మళ్ళీ బ్రష్ చేయించి ఆయిల్ రాసి మళ్ళీ వాటర్ ఇచ్చి హాట్ వాటర్ పెట్టి స్నానం చేయించి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి నాకు ఒక 40 మినిట్స్ ఈజీగా పడుతుంది. అందుకని ఇంకా నా బ్రేక్ఫాస్ట్ స్మూదీ అన్నీ ముందే కంప్లీట్ చేసేసుకున్నాక వాడిని లేపుతున్నాను. ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పనులు అనేవి చాలానే ఉంటాయి లేడీస్కి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇంకా మనం తినడం మానేసి మన టైంకి మనకి హెల్త్ని చూసుకోకుండా పనులు అనుకుంటూ ఇంకా అదే స్ట్రెచ్లో పనులు చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మన బాడీలో ఉన్న ఎనర్జీ చాలా వరకు అయిపోతుంది. అండ్ తర్వాత ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన ఫ్యామిలీని ఇంకా హ్యాపీగా చూసుకోగలుగుతాము. అలా కాకుండా హస్బెండ్ వెళ్ళే వరకు ఆయనకి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్ళిన తర్వాత ఇల్లు సర్దుకుంటూ కూర్చుని మళ్ళీ పిల్లలు లేచాక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు స్నానాలు అన్నీ చూసుకుని అవన్నీ అయ్యాక ఎప్పుడో మనం 10-11ంటికి తిన్నామనుకోండి, మన హెల్త్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత మనం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకే అవన్నీ లేకుండా చక్కగా ముందు మన టైం షెడ్యూల్ని ప్లాన్ చేసుకుని ఫస్ట్ మనం ఏదైతే హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒక ప్లానర్లా రాసుకుంటే మనం ఏ వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి అవన్నీ రెడీగా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. తెచ్చుకున్నవన్నీ ఎప్పటికప్పుడు సార్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. అండ్ పెట్టినవన్నీ ఈజీగా కుక్ చేయడానికి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి హర్రీ అవ్వకుండా ముందు రోజు నైటే కొంచెం ప్రెప్ ఇప్పుడు నేను ఎలా చేశాను అలా ప్లాన్ చేసుకుంటే మన పని కూడా త్వరగా అవుతుంది. అండ్ తర్వాత కూడా ఒక 1 అవర్ మన కోసం కేటాయించుకుని చిన్నగా ఎక్సర్సైజ్ చేయడం, మంచిగా వాటర్ తాగడం, దాంతోపాటు మనం రెగ్యులర్గా ఏదైనా ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునేలా ట్రై చేయడం, లైక్ డ్రై ఫ్రూట్స్ లాంటివి తినడం. నేనైతే డ్రై ఫ్రూట్స్ తినలేను కాబట్టి మేము స్మూదీ చేసుకుని తాగుతున్నాము. సో ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అలా మన బ్రేక్ఫాస్ట్ కూడా ఒక 8:30, 9 లోపు ప్రిపేర్ చేసుకుని ఫుల్గా తినేయాలి. ఇంకా పిల్లలు లేచేలోగా మనం ఆ పనులు కూడా ఇంట్లో పని ఎలాగైతే ప్రయారిటైజ్ చేస్తామో మన తినే విషయంలో కూడా ఇంకా అలానే ఉండాలని పెట్టుకోవాలి. అప్పుడు మనం అన్నీ కరెక్ట్గా చేయగలుగుతాం, మన బాడీకి కూడా కరెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ని అందించగలుగుతాము. సో అప్పుడు మనం డబుల్ స్పీడ్తో పని చేయగలుగుతాము. అది మాత్రం అసలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది మదర్స్ సాక్రిఫైస్ చేసి పిల్లల్ని చూసుకుంటేనే మంచిగా ఉంటుంది అనుకుంటారు, కానీ బట్ అలా కాదండి. మనం ఎంత హెల్తీగా ఉండి మనం ఎంత మంచిగా టైం మేనేజ్ చేసి మన హెల్త్కి ఎంత ప్రియారిటీ ఇస్తే మన పిల్లలు కూడా మనల్ని చూసుకుని అలాగే నేర్చుకుంటారనమాట.
వాళ్ళు కూడా వాళ్ళంతా ఓన్గా ప్రయారిటీ ఇచ్చుకోగలుగుతారు. వాళ్ళ హెల్త్ పట్ల కూడా వాళ్ళు అంతే కాన్షియస్గా ఉండగలుగుతారు. సో ఇది కూడా మనం హిడెన్గా నేర్పించాలన్నమాట. మనం వాళ్ళకి రోల్ మోడల్గా కనబడతాం కాబట్టి అలానే మనం కూడా మనకి హెల్త్కి ప్రయారిటీ ఇచ్చుకుని మంచిగా మనకు కేర్ తీసుకుంటూ ఉండాలన్నమాట. సో నేనైతే అదే చేస్తూ ఉంటాను. సో అది అండ్ తర్వాత చేతన్ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక కాసేపు అయితే చదివిస్తున్నా. ఈ బుక్ ట్రాన్స్పోర్ట్ది నేను మొన్న గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా అని చెప్పా కదా. సో అదే అనమాట, అది చదువుతా అన్నాడని రోజు అది చదివిస్తున్నాను. సో ఇంకా వీడిని కాసేపు చదివించాక నేను కూడా ఒక 1 hour అలా రిలాక్స్ అవుతాను అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. మార్నింగ్ నేను ఎంత హరీ ఉన్నా ఇలా అయితే ప్లాన్ చేసుకుంటానండి. నాకు అనవసరంగా హడావుడి పడిపోయి బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసి హెల్త్ పాడు చేసుకుని ఇలా ఉండడం అంటే అస్సలు నచ్చదు. అలా ఉంటే ఆ లో ఎనర్జీతో అయినా సరే మనమే తప్పక పని చేయాలి. వేరే ఎవ్వరు వచ్చేరు, ఎవరికైనా అంతే, ఎంత హెల్ప్ ఉన్నా మన పనులు మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి. సో అందుకే నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను. సో కమింగ్ వ్లాగ్స్లో ఇంకా నా రొటీన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది కూడా నేను డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.